రైట్, ప్రస్తుతం మనతో పాటు అయితే శివరుద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో గురుగారు చెప్పండి, ఎలా ఉంది ఈ బోనాల పండగ సందడి? సందడి అంటే తెలంగాణ ప్రజలు ఈ మాత్రం చేసి చూపించాలి. జగదాంబిక దేవి బోనాల ప్రత్యేకత మరియు యావత్ తెలంగాణ ప్రజలందరూ ఎక్కడెక్కడి నుంచో రావడం, అమ్మ ఆశీర్వాద బలాలని పొందడం, మరోసారి తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలకి బోనాల పండుగ శుభాకాంక్షలు. మీరందరూ కూడా రండి. జగదాంబిక దేవి యొక్క ఈ జాతర మహోత్సవాలు సుమారు 1 నెల రోజుల పాటు జరుగుతాయి. 1వ తారీఖు రోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవము. ఈరోజు చాలామంది రావడం జరిగింది. నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మొదటి బోనం ఎత్తే సమయానికి వస్తూ ఉంటాను ఇక్కడికి. ఆ విధంగా ఆనవాయితీ ప్రకారంగా రావడం జరిగింది. మరియు పోలీస్ అధికారులు, ఇక్కడున్న ట్రాఫిక్ అధికారులు మంచి నియంత్రణ పెట్టి కుటుంబాలు మరియు బోనాలు ఎత్తుకొచ్చే వాళ్ళకి కూడా మంచి వసతులు ఏర్పరిచారు. మీరందరూ కూడా సామరస్యంగా రావాలి. ఇలాంటి పండుగలని తెలంగాణ ప్రజలందరూ చాలా గొప్పగా యావత్ భారతదేశానికి మరియు ప్రపంచానికి తెలియజేసే విధంగా చేయాలని మీ అందరూ కూడా కుటుంబాలతో రావాలి. మీ మొక్కులన్నీ చెల్లించాలి. ఈసారి రాబోయే వర్షాలు మరియు కరోనా లాంటి వైరస్లు కానీ ఇంకేదైనా విజృంభిస్తున్న విష జ్వరాల నుంచి మనందరం కూడా అమ్మ ఆశీస్సులు పొందాలి. జగదాంబిక దేవి ఆశీర్వాద బలం మీ అందరికీ ఉండాలని కోరుతూ ఈరోజు మేము రావడం జరిగింది. మార్గ మధ్యలో మీడియా వాళ్ళు కలవడం ఒక ఆనందకరం. సోషలైజేషన్ కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు భయపడకుండా నిర్భయంగా చాలా గౌరవంగా పరిరక్షంగా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలోనే అమ్మవారికి మనం బోనం సమర్పిస్తూ రావడం ఆనవాయితీ. మరి ఎందుకని చెప్పి మనము ఈ సమయంలోనే అంటే ఆషాఢ మాసంలోనే అమ్మవారికి బోనం సమర్పిస్తాం? ఆషాఢ మాసం అని అంటే తల్లి నల్లపోచమ్మ తల్లి శివుడిని కలిసిన మొదటి రోజును మనం ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన విషయ వివరణను తీసుకుంటూ, నిన్న నుంచి హైదరాబాదులో కానీ తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. వర్షాలు బాగా విస్తారంగా సుభిక్షంగా వచ్చి మనందరికీ రైతులకి మరియు ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అక్కడ అమ్మ ఆశీర్వాద బలం ఉండాలని ఆషాఢం మొదటి రోజు ఇక్కడ ప్రతి గురువారం జరుగుతున్న ఈ బోనానికి ప్రత్యేకత కూడా చరిత్రలో చాలా ఉన్నాయి. గొల్లకొండ పైన వెలిసిన జగదాంబికాదేవి సాక్షాత్తు ఎల్లమ్మ తల్లిగా మరియు నల్లపోచమ్మ తల్లిగా పార్వతీదేవి స్వరూపముగా కూడా మొదటి బోనం అందుకుంటుంది. ఆ బోనం నుంచి మొదలు మనకి హైదరాబాదు నలుమూలల్లో అంటే తెలంగాణలో మొత్తం నెల రోజులు 29 రోజుల బోనాల సమర్పణ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ మొదట ఆనవాయితీ ఆషాఢం రావడము పరమశివుడి యొక్క ఆశీర్వాదం ఉన్నదని కూడా నేను చాలా వీడియోలో చెప్పి పెట్టాను. మన తెలంగాణలో జరుగుతున్న ఈ కథలు, తెలంగాణలో ఉన్న ఈ యొక్క దేవీ దేవతల ప్రత్యేకతలు మరియు గ్రామ దేవతల యొక్క శక్తులంతా మీరందరూ తెలుసుకోవాలి. ఇప్పుడిప్పుడే మనందరం ఐక్యమవుతూ ఉన్నాము. ఇంకా ఐక్యమయ్యి మన భారతదేశ చరిత్రని ప్రపంచం మొత్తం తెలిసేలా చేయాలని చెప్పి ప్రజలందరికీ కూడా ఒక సాధువునైన నేను ఆశీర్వాద బలంతో పాటు అమ్మ కృపలు మీ అందరికీ ఉండాలని చెప్పి కోరుతున్నాము. థ్యాంక్ యూ. నమః శివాయ.